ఐపీఎల్ 2025 సీజన్ కీలక దశకు చేరుకుంది భయ్య. ఇప్పటికే దాదాపుగా సగం మ్యాచ్లు పైగా ముగిసినందున ఆయా జట్లు తమ ప్లే ఆఫ్ బెర్తులపై కన్నేశాయి. ప్లే ఆఫ్ రేస్లో మొత్తం 6 జట్లు పోటీ పడుతుంటే 5 సార్లు ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు వరుస ఓటములతో వెనకంజలో ఉన్నాయి. ఈ ఏడాదిలో ఈ సీజన్లో ఇంకా ఒక్క జట్టు 6 నుంచి 5 లీగ్ మ్యాచ్లు మాత్రమే ఆడనున్నాయి. దీంతో సెకండ్ హాఫ్ లో ప్రతి మ్యాచ్ ఆయా జట్లకు కీలకంగా మారనుంది. కేవలం విజయాలు మాత్రమే కాదు, నెట్ రన్ రేట్ కూడా దాదాపు టాప్ 4 ను నిర్ణయించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ టాప్ 4 లో కొనసాగుతున్నాయి. అండ్ అలాగే ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్, కేకేఆర్ 5, 6, 7 స్థానాల్లో ఉండగా ఎస్ఆర్హెచ్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ అట్టడుగు స్థానాల్లో నిలిచాయి. అయితే ప్రతి జట్టుకు ఇంకా ప్లే ఆఫ్స్ కు చేరే ఛాన్సులు ఉన్నాయి. ఈ క్రమంలో మొత్తం 10 జట్లకు ప్లే ఆఫ్ చేరే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకొని కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక విషయానికి వస్తే గుజరాత్ టైటాన్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఏడాది సీజన్లో గుజరాత్ టైటాన్స్ దుమ్ము లేపుతుందనే చెప్పాలి భయ్య. గుజరాత్ ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడి 6 విజయాలతో 12 పాయింట్లను సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుంది. ఢిల్లీ సైతం 8 మ్యాచ్లు ఆడి 6 విజయాలతో 12 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్ +1.104 కంటే రన్ రేట్ పరంగా కాస్త వెనకబడి ఉండడంతో ఢిల్లీ +0.657 రెండో స్థానంలో కొనసాగుతుంది. ఈ 2 జట్లు ఇంకా 6 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఢిల్లీ, గుజరాత్ జట్లు మిగిలిన 6 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధిస్తే చాలు ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టవచ్చు. అండ్ అదే విధంగా ఆర్సీబీ అండ్ పంజాబ్ ఈ ఏడాది సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతుందని చెప్పాలి. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడి 6 విజయాలతో 12 పాయింట్లు సాధించింది. అయితే గుజరాత్ ఢిల్లీ కంటే రన్ రేట్ పరంగా వెనకబడి ఉండడంతో పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో కొనసాగుతుంది. సో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరాలంటే మిగిలిన 5 మ్యాచ్లలో 2 ఖచ్చితంగా గెలవాలి. ఇక అదేవిధంగా సీజన్లో ఆరంభంలో దుమ్ము లేపిన పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం కాస్త తడబడుతుందనే చెప్పాలి. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన పంజాబ్ కింగ్స్ 5 విజయాలతో 11 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతుంది. పంజాబ్ ఇంకా 5 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందులో 2 విజయాలు సాధిస్తే పంజాబ్ ప్లే ఆఫ్స్ లో అడుగు పెడుతుంది. అండ్ అలాగే ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ ఈ సీజన్ ఆరంభంలో తడబడ్డ ముంబై ఇండియన్స్ తిరిగి పుంజుకుంది భయ్య. వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ 5వ స్థానంలో కొనసాగుతుంది. ముంబై ఇండియన్స్ ఖాతాలో ప్రస్తుతం 10 పాయింట్లు ఉన్నాయి. ముంబైకి ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇందులో 3 విజయాలు సాధిస్తే ముంబైకి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. ఇక ఈ సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ మిశ్రమ ఫలితాలను ఎదుర్కొంటుంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన లక్నో సూపర్ జైంట్స్ 5 విజయాలతో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇందులో 3 విజయాలు సాధిస్తే లక్నోకు ప్లే ఆఫ్స్ బెర్త్ అర్హత సాధిస్తుంది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన కోల్కతా నైట్ రైడర్స్ 3 విజయాలతో 7వ స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్ కు ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇందులో 4 విజయాలు సాధిస్తేనే కోల్కతా ప్లే ఆఫ్ రేసులో ఉంటుంది. అంతేకాకుండా ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. కేకేఆర్ రన్ రేట్ 0.212 కాస్త మెరుగ్గా ఉండడంతో వారి ప్లే ఆఫ్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. అండ్ అలాగే ఎస్ఆర్హెచ్ ఇక పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాలి భయ్య. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ 3 విజయాలతో 8వ స్థానంలో కొనసాగుతుంది. ఎస్ఆర్హెచ్ ఇంకా 5 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ 5 మ్యాచ్లకు 5 మ్యాచ్లు గెలిస్తేనే ప్లే ఆఫ్స్ కు చేరుతుంది. ఒక్క మ్యాచ్ లో కూడా ఓడినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. 2 ఓడితే మాత్రం అధికారికంగా ఆరెంజ్ ఆర్మీ నిష్క్రమిస్తుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2025 లో రాజస్థాన్ రాయల్స్ కథ దాదాపుగా ముగిసినట్లే. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ 2 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతుంది. రాజస్థాన్ ఇంకా 5 మ్యాచ్ల్లో ఆడనుంది. మొత్తం 5 మ్యాచ్లు గెలిచినా రాజస్థాన్ ప్లే ఆఫ్ చేరే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇతర జట్ల ఫలితాలు రన్ రేట్ పై ఆధారపడాల్సి ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ రన్ రేట్ -0.625 కూడా మెరుగ్గా లేదు. మరోవైపు సిఎస్కే పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 2 విజయాలతో ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. చెన్నై ఇంకా 5 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ 5 మ్యాచ్లకు 5 మ్యాచ్లు
మ్యాచ్లు నెగ్గితేనే ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఒక్కటి ఓడినా ఇతర జట్ల ఫలితాలపై రన్ రేట్ పై ఆధారపడాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ జట్లలో ఏ జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుతాయో కింద కామెంట్స్ అయితే చేయండి. ఇలాంటి మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.